ఇరాన్ ఇజ్రాయెళ్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాలు దాడులు ప్రతిదాడులు చేస్తున్నాయి. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్లోని అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. దీంతో ఇరాన్ సైతం ఇజ్రాయెల్పై ప్రతిదాడులు చేస్తుంది. తొలుత భారీ సంఖ్యలో డ్రోన్లను టెల్ అవీన్ పైకి పంపిన టెహ్రాన్ ఆ తర్వాత వందల సంఖ్యలో క్షిపణులను ప్రయోగించింది. ఈ పరిస్థితిపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ తమ దేశంపై మిస్సైల్ ప్రయోగించడం ఆపకపోతే వాళ్ల రాజధాని టెహ్రాన్ను తగలబెడతామని హెచ్చరించింది. పౌర నివాసాలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని తెలిపింది. ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరించింది. ఖమేనీ ఇరాన్ ప్రజలను తన చర్యలతో ప్రమాదంలోకి నెట్టారని వ్యాఖ్యానించింది. ఇరాన్లోని పలు లక్ష్యాలపై తిరిగి దాడులు చేయడానికి తమ దేశ వైమానిక దళం సిద్దంగా ఉందని ఐడీఎఫ్ తెలిపింది. ఈ మేరకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఇందుకోసం తాజా పరిస్థితులను అంచనా వేస్తుంది. ఈ మేరకు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రత్యేకంగా సమావేశమయ్యి పరిస్థితిని సమీక్షించింది. కాగా టెల్ అవీన్ పై ఇరాన్ చేస్తున్న దాడుల్లో 3 ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. కాగా ఇజ్రాయెల్ పై చేస్తున్న దాడులను ఆపడానికి అమెరికా, యూకే, ఫ్రాన్స్ వంటి దేశాలు ఇజ్రాయెల్ కు సహకరిస్తే పశ్చిమాసియాలోని ఆయా దేశాల స్థావరాలను, నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. తమపై దాడులకు పాల్పడుతున్న ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతునిస్తోందంటుంది. అయితే ఇరాన్ వ్యాఖ్యలను అమెరికా తోసిపుచ్చింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, సందీప్, గుడ్ మార్నింగ్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. యుద్ధ వాతావరణం కనిపిస్తా ఉంది. రెండు దేశాలు కూడా యుద్ధం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ రెండు దేశాలు కూడా దాడులు ప్రతిదాడులతోని మొత్తం కూడా బాంబుల మోత మోగుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తా ఉంది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ లోని అణుస్థావరాలపై ఇప్పటికే ఇజ్రాయెల్ దాడులు చేసింది. దీంతో ఇరాన్ సైతం ఇజ్రాయెల్ పై ప్రతిదాడులు చేస్తా ఉంది. తొలుతగా భారీ డ్రోన్లతో టెల్ అవీన్ పై పంపిన టెహ్రాన్ ఆ తర్వాత వందల సంఖ్యలో క్షిపణులను ప్రయోగించింది. ఈ పరిస్థితిపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. దీంతో ఇరాన్ తమ దేశంపై మిసైళ్లు ప్రయోగించడం ఆపకపోతే వాళ్ళ రాజధాని టెహ్రాన్ ను తగలబెడతామని ఇప్పటికే హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక పౌర నివాసాలపై దాడులు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేసింది. ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో ఖమేనీ ఇరాన్ ప్రజలను తమ చర్యలతో ప్రమాదంలోకి నెట్టారని వ్యాఖ్యానిస్తున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తా ఉంది. ఇరాన్ లోని పలు లక్ష్యాలపై జరిగిన దాడులు చేయడానికి తమ దేశ వైమానిక దళం సిద్ధంగా ఉందని ఐడీఎఫ్ ఇప్పటికే పేర్కొంది. ఈ మేరకు ఉన్నతాధికారులకు కూడా దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇక ఇందుకోసం తాజా పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇజ్రాయెల్ ప్రత్యేక ఆర్మీ సమావేశమయ్యి పరిస్థితిని ఇప్పటికే సమీక్షించినటువంటి నేపథ్యంలో టెల్ అవీవ్ పై ఇరాన్ చేస్తున్న దాడుల్లో 3 ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. దీంతో ఇజ్రాయెల్ పై చేస్తున్న దాడులను ఆపకపోతే అమెరికా, యూకే, ఫ్రాన్స్ వంటి దేశాలు ఇజ్రాయెల్ కు సహకరిస్తే పశ్చిమాసియాలోని ఆయా దేశాల స్థావరాలను, నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరిస్తుంది. తమపై దాడులకు పాల్పడుతున్న ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతిస్తుందంటుంది. అయితే ఇరాన్ వ్యాఖ్యలను అమెరికా తోసిపుస్తుంది. ఎలాంటి సహాయం తాము అందించడం లేదని అమెరికా స్పష్టం చేస్తా ఉంది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ పై ఇజ్రాయెల్ అర్ధరాత్రి భీకరమైన దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ కు చెందిన పలు కీలక మిలిటరీ అధికారులు, అణు శాస్త్రవేత్తలు మృతి చెందినట్లు చెప్పింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా భారీ దాడులకు దిగింది. దీంతో అర్ధరాత్రి టెల్ అవీవ్, జెరూసలేం లక్ష్యంగా ఇరాన్ మిసైళ్లతో దాడులు చేసి విరుచుకుపడింది. ఆయా ప్రాంతాల్లో డజన్ల కొద్దీ క్షిపణి దాడులు చేసింది. తాజాగా ఇరు దేశాలు మళ్లీ ఒకదానిపై ఒకటి డ్రోన్లతో దాడులు చేసుకొని విరుచుకుపడినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇరాన్ పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో తమ పాత్ర లేదని అమెరికా వైట్ హౌస్ ప్రకటించింది. అయితే తాజాగా ట్రంప్ ఇందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. పెద్ద ఎత్తున అమెరికా సమకూర్చిన ఆయుధాలతోనే ఇరాన్ లోని నంతాజ్ ప్రధాన యురేనియం శుద్ధి కర్మాగారంపై ఇజ్రాయెల్ దాడి చేసిందంటున్నారు. ఇతర లక్ష్యాలపైన కూడా తమ ఆయుధాలతోనే ఇజ్రాయెల్ విరుచుకుపడిందని చెప్తున్న ట్రంప్ మరోవైపు పశ్చిమాసియాలో తాజా పరిస్థితులపై
బ్రిటన్ ప్రధాని స్మార్ట్మన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు మొక్రాన్, ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహుతో చర్చలు జరుపుతున్నారు. ఇవాళ అమెరికా ఇరాన్ల మధ్య అణు ఒప్పందంపై 6వ దఫా చర్చలు కూడా ఒమాన్ వేదికగా జరగనున్నాయి. ఇరాన్ తన అణు ప్రాంతాన్ని నియంత్రించేందుకు త్వరగా ఒప్పందానికి రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. మరింత విధ్వంసం నుంచి తప్పించుకోవడానికి ఇరాన్ ఆ నాయకత్వం ముందుకు రావాలంటున్నారు. ఇది వారికి ఇస్తున్న రెండో అవకాశంగా ట్రంప్ చెప్తున్నారు. ఈసారైనా దారికి రావాలని, మరణ హోమాన్ని ఆపాలని కోరుతున్నా. ఇలాగే కొనసాగితే మాత్రం ఇరాన్ లో ఏమీ మిగలదని ఆయన హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు ఇరానియన్ సామ్రాజ్యాన్ని రూపొందించిన దేశాన్ని కాపాడుకునేందుకు అక్కడి ప్రజలు కూడా ముందుకు రావాలని ట్రంప్ హితవు పలుకుతున్న పరిస్థితి ఉంది. ఇక తాజా పరిస్థితులలో అగ్రరాజ్యంతో చర్చలు అర్ధరహితమని ఇరాన్ అభిప్రాయపడుతుంది. తమపై దాడికి అగ్రరాజ్యం ఇజ్రాయెల్ కు మద్దతు పలికిందని విమర్శిస్తుంది. ఒకవైపు తమపై దాడులు చేస్తూనే మద్దతిస్తూ మరోవైపు అణు ఒప్పందంపై చర్చలకు ఆహ్వానించడం సరికాదంటుంది. ఇక అమెరికా అనుమతి లేకుండా ఇజ్రాయెల్ తమపై దాడి చేసే అవకాశమే లేదంటుంది. ఇరాన్ అమెరికా మధ్య అణు ఒప్పందం కోసం ఒమాన్ మధ్యవర్తిత్వంతో ఏప్రిల్ నుంచి చర్చలు జరుగుతున్నా అవి మాత్రం కొలిక్కి రావట్లేదు. దీంతో రెండో దఫా కూడా చర్చలకు ఆహ్వానించింది అమెరికా. మొత్తానికి ఈ యుద్ధ వాతావరణము ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తా ఉంది. రెండు దేశాలు ఇప్పటికే భీకరంగా దాడులు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా కూడా అన్ని దేశాలు భయపడుతున్నటువంటి నేపథ్యం ఉంది. చర్చలకు అన్ని దేశాలు ఆహ్వానిస్తున్నప్పటికీ కూడా వీరు వెనుకకు తగ్గట్లేదు. దీంతో ఆర్థికంగా కూడా ఆ దేశాలతో పాటు ఇతర దేశాలు కూడా కొంత దెబ్బతినే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఆ దేశాల నుంచి ఇరాన్, అటు ఇజ్రాయెల్ నుంచి ఎగుమతులు చేసుకునేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి మీద భారీగా కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ప్రధానంగా క్రూడ్ ఆయిల్, ఇతర నిత్యావసర వస్తువులకు సంబంధించి అవన్నీ కూడా అమాంతంగా ధరలు, ఒకవేళ దిగుమతి లేకుంటే ప్రస్తుతం ఆయా దేశాల్లో ఉన్నటువంటి సరుకంతా కూడా అమాంతంగా ధరలు పెరిగి అటు సామాన్యులు, మధ్యతరగతి ప్రజలపై భారం పడే అవకాశం కనిపిస్తా ఉంది. అందుకనే ఈ యుద్ధానికి సంబంధించి అన్ని దేశాలు కూడా త్వరగా ముగియాలని కోరుకుంటున్నారు. అటు భారత్ పాక్ కు సంబంధించి ఎట్లాగా సీజ్ ఫైర్ కొనసాగిందో ప్రస్తుతం ఆ పద్ధతిలోనే కూడా ఆ రెండు దేశాల్లో కూడా సీజ్ ఫైర్ లేకుంటే పూర్తి స్థాయిలో యుద్ధాన్ని ఆపేందుకు కూడా అన్ని దేశాలు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇరాన్, ఇజ్రాయెల్ ఎక్కడ కూడా వెనుకకు తగ్గట్లేదు. తమ సత్తా చూపించుకోవడం కోసం రెండు దేశాలు కూడా పోటాపోటీగా ముందుకు దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఆ దేశ ప్రభావాలు కూడా ఆ దేశ ప్రభావంతో కూడా ఇతర దేశాల్లో ఎఫెక్ట్ కలిగే అవకాశం ఉందని కూడా అన్ని దేశాల అధినేతలు, అధ్యక్షులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాకేష్, అంటే ముఖ్యంగా ఈ రెండు దేశాల యుద్ధం వల్ల భారతదేశానికి ఎటువంటి నష్టం వాటిల్లే అవకాశం ఉంది? ఎక్కువ కూడా ఈ రెండు దేశాల నుంచి భారతదేశానికి ఎక్కువ కూడా ఆయిల్ గాని ఇతర నిత్యావసర వస్తువులు పెద్ద ఎత్తున కూడా సరఫరా చేసుకుంటా ఉంటారు. మన నుంచి కూడా ఎక్కువగా అటుపోతూ ఉంటాయి. ఇప్పుడు ఆ పరిస్థితి యుద్ధ వాతావరణంతో కూడా ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి వచ్చేటువంటి ప్రధానంగా నిత్యావసర వస్తువులు, మనం ప్రధానంగా చూసుకుంటే ఆయిల్ కు సంబంధించినటువంటి పెట్రోలు, డీజిల్, ఇతర మనం ఇంట్లో వాడుకునేటువంటి వంట నూనెలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అక్కడి నుంచే ఎగుమతి మనం చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఇప్పుడు పూర్తిగా అవి రద్దయిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ అన్ని కూడా వైమానిక దళాలకు సంబంధించి అన్నిటిని కూడా రద్దు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అక్కడి నుంచి ఇతర దేశం, భారతదేశమే కాకుండా ఇతర దేశాలకు కూడా వస్తువులు వచ్చే పరిస్థితి లేదు. దీంతో ప్రస్తుతానికి అవన్నీ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. విమానాలు లేవు కనుక మొత్తం రాకపోకలు నిలిచిపోయినటువంటి నేపథ్యం. దీంతో ఇప్పుడు ప్రస్తుతం అవన్నీ కూడా నిలిచిపోయాయి. ఇంకా ఇది ఇట్లాగే కొనసాగితే మాత్రము చాలా పెద్ద ఎత్తున కూడా ఆర్థిక సంక్షోభానికి దారితీసే అవకాశం ఉంది. నిత్యావసర వస్తువుల మీద ప్రధానంగా భారం పడే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి ఆ దేశాల నుంచి భారతదేశానికి వచ్చినటువంటి వస్తువులన్నీ కూడా మొత్తం స్టాక్ అయిపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి వాటిని సరఫరా చేసుకోవాలంటే ఆ దేశంలో ప్రస్తుత పరిస్థితులు చక్కబడాలి. అప్పుడే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో భారీగా పెరిగే ధరలు పెరుగుతాయి. అసలు వస్తువులు కూడా దొరకని పరిస్థితి ఉంటుంది కనుక
పూర్తి స్థాయిలో భారతదేశం మీద మనకు ఎఫెక్ట్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాకేష్. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ పై ఇజ్రాయెల్ అర్ధరాత్రి భీకరమైన దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ కు చెందిన పలు కీలక మిలిటరీ అధికారులు, అణు శాస్త్రవేత్తలు మృతి చెందారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా భారీ దాడులకు దిగింది. అర్ధరాత్రి టెల్ అవీవ్, జెరూసలేం లక్ష్యంగా ఇరాన్ మిసైళ్లతో విరుచుకుపడింది. ఆయా ప్రాంతాల్లో డజన్ల కొద్దీ క్షిపణి దాడులు చేసింది. తాజాగా ఇరు దేశాలు మళ్లీ ఒకదానిపై ఒకటి డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో తమ పాత్ర లేదని అమెరికా వైట్ హౌస్ ప్రకటించింది. అయితే తాజాగా ట్రంప్ ఇందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. పెద్ద ఎత్తున అమెరికా సమకూర్చిన ఆయుధాలతోనే ఇరాన్లోని సంతాజ్ ప్రధాన యురేనియం శుద్ధి కర్మాగారంపై ఇజ్రాయెల్ దాడి చేసిందన్నారు. ఇతర లక్ష్యాలపైన కూడా తమ ఆయుధాలతోనే ఇజ్రాయెల్ విరుచుకుపడిందన్నారు. మరోవైపు పశ్చిమాసియాలో తాజా పరిస్థితులపై ట్రంప్, బ్రిటన్ ప్రధాని స్టార్మర్, ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో చర్చలు జరిపారు. ఇవాళ అమెరికా, ఇరాన్ల మధ్య అణు ఒప్పందంపై 6వ దఫా చర్చలు ఒమాన్ వేదికగా జరగనున్నాయి. ఇరాన్ తమ అణు కార్యక్రమాన్ని నియంత్రించేందుకు త్వరగా ఒప్పందానికి రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో మరింత విధ్వంసం నుంచి తప్పించుకోవడానికి ఇరాన్ నాయకత్వం ముందుకు రావాలన్నారు. ఇది వారికి ఇస్తున్న రెండో అవకాశమన్నారు. ఈసారైనా దారికి రావాలని, మరణ హోమంని ఆపాలన్నారు. ఇలాగే కొనసాగితే ఇరాన్లో ఇక ఏమీ మిగలదని హెచ్చరించారు. ఒకప్పుడు ఇరానియన్ సామ్రాజ్యంగా పేరొందిన దేశాన్ని కాపాడుకునేందుకు అక్కడి పాలకులు ముందుకు రావాలని హితవు పలికారు. తాజా పరిస్థితుల్లో అగ్రరాజ్యంతో చర్చలు అర్ధరహితమని ఇరాన్ అభిప్రాయపడింది. తమపై దాడికి అగ్రరాజ్యం ఇజ్రాయెల్ కు మద్దతు పలికిందని విమర్శించింది. ఒకవైపు తమపై దాడులకు మద్దతునిస్తూ మరోవైపు అణు ఒప్పందంపై చర్చలకు ఆహ్వానించడం సరికాదంటుంది. అమెరికా అనుమతి లేకుండా ఇజ్రాయెల్ తమపై దాడి చేసే అవకాశమే ఉండదంటుంది. ఇరాన్ విదేశాంగ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘై పేర్కొన్నారు. ఇరాన్, అమెరికా మధ్య అణు ఒప్పందం కోసం ఒమన్ మధ్యవర్తిత్వంలో ఏప్రిల్ నుంచి చర్చలు జరుగుతున్నాయి. ఆదివారం ఒమన్ వేదికగా 6వ విడత చర్చలు జరగాల్సి ఉంది. అణు ఒప్పందంపై అమెరికాతో జరగాల్సిన చర్చలపై మేం ఏం నిర్ణయిస్తామనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు అని బఘై పేర్కొన్నట్లుగా ఇరాన్ కు చెందిన ఓ మీడియా సంస్థ వార్తను ప్రచురించింది. అయితే ఆదివారం చర్చలు జరగడం లేదని ఒమన్ పేర్కొంది.